ఇవాళ ప్రధాని నివాసంలో సిసిఎస్ కీలక భేటీ ఉండబోతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటివరకు 3 సార్లు సమావేశమైంది భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ. ఇవాళ 20 రోజుల వ్యవధిలోనే 4వ సమావేశం కాబోతోంది. కేబినెట్ భేటీకి ముందు సిసిఎస్ మీటింగ్ జరుగుతుంది. కాల్పుల విరమణ తర్వాత తొలిసారి సమావేశం కాబోతున్నారు. తాజా పరిణామాలపై భద్రతా వ్యవహారాల కమిటీ చర్చించబోతోంది. ఒకవైపు సాధారణ పరిస్థితులు, మరోవైపు భయాందోళనలు. సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా ఆందోళనలోనే ఉన్నారు ప్రజలు. షోపియాన్లో 3 లష్కరే ఉగ్రవాదుల ఎన్కౌంటర్ జరిగింది. 3 AK-47 రైఫిల్స్తో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటు కశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాదుల పోస్టర్లు అంటించాయి బలగాలు. సమాచారం చెప్పిన వారి విషయాలు గోప్యంగా ఉంచుతామని, చెప్పిన వారికి 20 లక్షల రివార్డు ఇస్తామని పోస్టర్లు వెలిశాయి. జమ్మూ కాశ్మీర్లో ఒకవైపు సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నా మరోవైపు భయాందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల స్కూళ్లు తెరుచుకున్నా జమ్మూ, సాంబా, కథ్వా, పూంచ్ల్లో మాత్రం ఇంకా టెన్షన్ వాతావరణమే ఉంది. పహల్గామ్ ఉగ్రవాదుల ఆచూకీ చెబితే 20 లక్షల రూపాయల రివార్డు ఇస్తామంటూ కశ్మీర్ అంతటా పోస్టర్లు అంటించాయి భద్రతా బలగాలు. టెర్రర్ ఫ్రీ కశ్మీర్ ట్యాగ్ లైన్తో ప్రచారం మొదలుపెట్టారు.